హలో క్రికెట్ దోస్తులు ఎలా ఉన్నారు? నేను మీ అజయన్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వీడియో ఏంటంటే త్రో బౌలింగ్ గురించి తెలుసుకుందాం. త్రో బౌలింగ్ మన అసలు దేని వల్ల అనుకుంటాం అంటే అసలు దేని త్రో బౌలింగ్ అంటారో తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే మనం 3 యాక్షన్స్ ఉంటాయి. ఆ 3 యాక్షన్స్ ని ముందు తెలుసుకుందాం. సో అందులో ఏ యాక్షన్ వల్ల త్రో వస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ యాక్షన్ స్లింగర్స్. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మలింగ యాక్షన్. ఇలా వచ్చి ఇలా సైడ్ వస్తుంటాయి కదా, దాన్ని నార్మల్గా మన గల్లీ క్రికెట్ కి వచ్చేసరికి దాన్ని త్రో అనుకుంటుంటాం, కానీ అది త్రో కాదు. అండ్ రెండో యాక్షన్ అనేది మలింగాకి సైడ్ ఆనికి మధ్యలో వస్తాయి, ఇలా ఇక్కడ వస్తుంది రిలీజ్ పాయింట్ అనేది. అది కూడా త్రో రాదు. ఇది జస్ట్ ఇలా వేస్తుంటాం కదా, ఇప్పుడు నార్మల్ యాక్షన్ ఇది. ఇలా వేసినప్పుడు మాత్రమే త్రో అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు 3 యాక్షన్స్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు త్రో అనేది ఎలా వస్తుందో తెలుసుకున్నాం. మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం చెయ్యి అనేది 15 degrees బెండ్ అయినా యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ 15 degrees అంటే జస్ట్ ఇలా ఇలా బెండ్ అయినా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ మరీ కొంతమంది ఇలా బెండ్ అయ్యి ఇలా వేస్తుంటారు, లేదా ఇలా కొంతమంది ఇలా వచ్చి ఇలా చెయ్యి ఆపి ఇలా వేస్తుంటారు. ఈ రెండింటిని త్రో బౌలింగ్ అంటారు. ఓకేనా? దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అండ్ ఏం చేస్తే ఇవన్నీ రెక్టిఫై అవుతాయో మన ఫుల్ వీడియో నెక్స్ట్ సాటర్డే రిలీజ్ అవుతుంది. ఆ లింక్ బయోలో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ అండ్ నా కంటెంట్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, మన క్రికెట్ దోస్తులను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.